ఈజీగా దర్శనం అవ్వాలి అంటే ఎస్ఎస్సి టికెట్స్ తీసుకోవడం అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకు అంటే ఆ టికెట్స్ ద్వారా, అదే టోకెన్ అండి, టోకెన్స్ ద్వారా ఈజీగా దర్శనం అవుతుంది. ఈజీగా అంటే 5 to 6 అవర్స్లో. నార్మల్గా మనం దర్శనానికి వెళ్తే, ధర్మ దర్శనానికని వెళ్తే కనీసం 20 అవర్స్ అలా పడుతుందన్నమాట. ఎస్ఎస్సి టోకెన్స్ అనేవి మస్ట్ అనమాట, త్వరగా దర్శనం అవుతుంది అనమాట. మా బేబీకి మేము సుపతం నుంచి వెళ్ళొచ్చు, కానీ 1 year ప్లస్ కాబట్టి తీసుకోలేదు. అందుకే టోకెన్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. సో విష్ణు నివాసంకి వెళ్తే అక్కడ చాలా క్రౌడ్ ఉంది. వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, వెనకాల ముందా ఎక్కడ ఇస్తున్నారు అనేది చెప్పట్లేదు. అందుకోసం మేము అక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని అయితే మేము భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళామండి. అలిపిరి దగ్గరలో ఉంది. అక్కడ కొంచెం మంది ఉంటున్నారు, కొంచెం లోపలికి కాబట్టి అంత క్రౌడ్ లేదు. త్వరగానే దొరికాయి మాకైతే టికెట్స్, ఒక 2 అవర్స్లో దొరికాయి. ఎవరైనా ఇప్పుడు వెళ్తే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. టికెట్స్ కిందనే 3 చోట్ల ఇస్తున్నారండి, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, అలాగే శ్రీనివాస కాంప్లెక్స్లో. చూసుకోండి, తీసుకొని పైకి వెళ్ళండి. నడిచి వెళ్ళినా ఎలా వెళ్ళినా కింద తీసుకునే వెళ్ళాలి. ఎపిసోడ్ 3లో కూడా మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. అంతవరకు డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.